ఎవరమ్మా? సన్నూరు. ఎట్లా ఉందమ్మా కాంగ్రెస్ పరిపాలన? మంచిగా లేదు, ఆయన ఉన్నప్పుడే మంచిగా నడిచింది. ఎందుకమ్మా ఈ మంచిగా ఫ్రీ బస్ ఇస్తాడు? జాబులు ఉన్నోనికి నాయం మాకేమన్నా ఏడాదికి ఒకసారి కూడా మేము పోం బస్కు. ఆ బస్ పడడం మాకు ఉంచేది లేకుంటేది. రైతు బంధు ఎత్తలేడా, పింఛన్లు ఇస్తానని పింఛన్లు ఇయ్యడా, ఏమి ఇయ్యడా. గాస్ పోయి 500 పడతాయి, 500 కోటి ఇస్తానని 500 లేవా గాజు. ఇప్పుడు 1200 పెట్టినా కూడా ఇప్పుడు గాజు దొరుకుతలేదా? తిప్పలు అవుతా అండి. 1050 ఏడ దొరుకుతుంది ఇప్పుడు. అసలే ఎత్తారు నెల రోజులు ఇప్పుడు బుక్ చేసి రానే వస్తలేవు గాస్ పోయి. అప్పుడు మంచిగా వచ్చినాయి, అప్పుడే ఎంత మంచిగా నడిచింది. ఈ మహిళలకు 2500 ఇస్తా, 500 లేవు, 2000 లేవు, 2 పైసలు లేవు, ఏది లేదు. సచ్చినోనికి కూడా పైసలు ఆయన డైరెక్టర్ ఉన్నప్పుడు ఇంటింటికి వచ్చి ఇచ్చిపోయిండు. ఈ మేడం వచ్చు లేదు, చూసు లేదు, పెట్టు లేదు, ఏది లేదు. అది ఆ మాట అన్నది, అది ఓటు వేయించుకున్నది గుట అందుకుంటుంది. ఎందుకమ్మా మంచిగా అమెరికా నుంచి డాలర్ చేసి అభివృద్ధి చేస్తా? ఏం చేయలేదు, ఏం చేయాలి. ఆయన ఉన్నప్పుడే మంచిగా నడిచింది. ఎవరు? దయాకర్ ఉన్నప్పుడే. ఇప్పుడు ఏం మంచిగా నడిపిస్తలేదు. ఎందుకమ్మా మంచిగా రేవంత్ రెడ్డి ప్రజాపాలన? రెడ్డి ఏం బాగు చేస్తాడు, ఏం చేసిండు? ఏదైనా చేసింది, అన్ని పనులు చేసి ఆయన చేసిన. ఈయన కొత్తగా పెట్టింది 1000 రైతు బంధాన్ని వేస్తే అంతమంది ఇప్పుడు వచ్చిన కాంచెలు బంద్ పెట్టే. ఒకసారి ఎత్తాండి, ఒకసారి ఎత్తలేడా. ఏం చేసిండు? ఈ ఎలక్షన్ ముందు అన్నాడు ఎట్లా సంవత్సరానికి 2 సార్లు ఎత్తారా 3 సార్లు వేయాలని చెప్పిండు. వేస్తుండ మరి? ఎత్తలేడు, ఒకసారి కూడా వేయలే. ఇప్పుడు మళ్ళా 1000 మొన్న వేసిండట. అట్లా ఎకరాన 1000 6000 వాడి అప్పటి పాత వేయపోయాడు. ఇప్పుడు ఎందుకు వేసాడు? కొత్తగా ఎక్కువ పెట్టాలనే ఉన్నది. ఏం మంచిగా చేస్తలేడు. ఈ కోటి మహిళలను కోటేశ్వరులు చేస్తాడు. మాకే పెడతాడు. కోటి మహిళలు ఉండి పెట్టి ఏం బాగు చేస్తాడు? ఏం చేసులేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి అయినా మనం? ఇదే లాస్ ఇప్పుడు దీంతోనే. మళ్ళీ వస్తుందా కాంగ్రెస్? ఇంకా వస్తుందా? దండగా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తుండు. మరి ఎట్లా? దండగా రాడు మంచిగా చేస్తాడా? ఆయన అన్నమాట నిలబెట్టిండా? ఏది నిలబెట్టలేదు. అట్లా చేశారు అన్నాడు. అమ్మా ఇట్లా మీకు ఇట్లా ఇస్తా ఇవన్నీ ఇస్తా అని చెప్పిండా? చెప్పిండు, ఆయన చేసిండు. ఆయన పని మంచిగానే చేసిండు, అన్నిటికీ అందరికి సౌలభ్యం చేసిండు. ఇప్పుడు కరువు పని కూడా అప్పుడు ఒక వారానికి పైసలు పడ్డాయి. ఇప్పుడు 3 వారాలు లేనిది వస్తాండి. ఇప్పుడు ఆ కూరగాయలు తెచ్చుకొని ఏం తింటుంది? పైసలు లేవు, కేసీఆర్ మొత్తం అప్పు చేసిండు అని చెప్తాడు. మరి ఏది ఇప్పుడు అప్పు చేసిండు ఆయన? ఈయన చేస్తలేడు అప్పు. పైసలు లేవు, పైసలు ఎక్కడ పుడతలేవు. ఎందుకు పెట్టిండు? ఇప్పుడు ముసలి ముడిగా వస్తా అండి. ఈ ఎండకు 3 గంటలు అని ఉంటావా? అప్పుడు వచ్చి అట్లా వచ్చి ఇట్లా పోయినాం. ఇప్పుడు 3 గంటలు ఉండాలంటే మంచులు తాగకుండా దొరకకుండా చచ్చిపోతుంది. కట్టిస్తాడు ఆయన? ఇప్పుడు కరువు పని పెట్టి 3 గంటలు ఉంటావా? మాకేమవసరం? అప్పుడు ఫస్ట్ ఎట్లున్నదో అట్లా పెట్టాలి. ఇప్పుడే ఇట్లా పెడితే ఎట్లా వస్తారు? ఎండకు 4 గంటలు ఉండాలంటే ఆ కరువు పని లేకుండా ఏం లేదు. ఉన్నదో లేదో గాలిలో గంజా తిని బతావు ఇంట్లోనే. పడతలేవు పని లేక. ఇప్పుడు దయాకర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేదమ్మా? అప్పుడు మంచిగానే పడ్డాయి. 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి పడ్డాయి. 1 సంవత్సరం వచ్చిండు. ఆపద సంపత్కి అన్నిటికి వచ్చిండు. సచ్చినోనికి వచ్చిండు, చూసిండు. ఎవరికి 5000 4000 5000 ఆయన ఇష్టం ఉన్న నెలలు ఇచ్చిండు, పోయిండు, చూసిపోయిండు. ఇంటింటికి వచ్చిండు, అందరికి కనిపించిండు. మరి ఎందుకు వచ్చుడే లేదు, చూసుడే లేదు. ఎందుకు ఓడగొట్టిల్లు దయాకర్? ఇక ఓడగొట్టిరంటే ఈయనంత బాగా చేస్తాడు అనుకున్నారు. అట్లా చేసిందా మరి? అమెరికా నుంచి డాలర్ చేస్తలేదు. మళ్ళీ మేడానికి ఓటు ఇంకా అవపడతలేదా? ఇంకా సిగ్గులేదా? ఇంకా జ్వరం దండగా. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుందమ్మా? మళ్ళీ ఈయనే మాకు మంచిగా చేసిన ఆయనే రావాలి. ఫస్ట్ చేసిన ఆయనే. ఎవరు? రేవంత్ రెడ్డి. అదే డయాకరు. మా డయనే మంచోడు. మాకు బువ్వ తెచ్చిండు, నీళ్లు తెచ్చిండు. కేసీఆర్ కూడా మంచోడు.